ఆమ్దాలవలస నియోజకవర్గంలో నిన్న ఈ కల్తీ మద్యం అనేది ఆ ముఠా అనేది నిన్న గుట్టు అనేది రట్టు చేయడం జరిగింది. సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ అధికారులే నిన్న సర్బుజ్జిల్ మండలంలో గల ఒక షాప్ మీద రైడ్ చేసి అక్కడ జరుగుతున్నటువంటి కల్తీ మద్యం విధానాన్ని బయటపెట్టడం అనేది జరిగింది. బయటపెట్టి అమాయకులైనటువంటి ఇద్దరు సేల్స్మెన్ల మీద ఈరోజు నిన్న కేసు నమోదు చేశారు. కానీ దాని వెనక ఉన్నది ఖచ్చితంగా కోన రవికుమార్ మాత్రమే. ఎందుకనంటే ఆమ్దాలవలస నియోజకవర్గంలో గల 20 షాపుల్లో 15 షాపులను మెయింటైన్ చేస్తుంది కోన రవికుమార్ తన తాలూకు అనుచరులే. మీరు చూడండి, 4 మండలాల మున్సిపాలిటీలో ఏ షాప్ చూసుకున్నా దాదాపు 15-16 షాపులను మెయింటైన్ చేస్తుంది కోన రవికుమార్. అయితే ఈ కల్తీ మద్యం అనేది ఒక ఆమ్దాలవలసే కాదు, రాష్ట్రం మొత్తం మీద ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతుంది. ఎందుకనంటే గతంలో మనం చేసాం, తంబళ్ళపల్లి నియోజకవర్గం ములకల చెరువు దగ్గర ఈ కల్తీ మద్యం అనేది బయటపడింది. సాక్షాత్తు ఒక చిన్న ఒక ఇండస్ట్రీ లాగా ఒక ఇల్లునే తీసుకొని దానిలో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా ఈ కల్తీ మద్యం బాటిలింగ్ కానీ లేబులింగ్ కానీ ఇవన్నీ చేసి అనేక షాపులకి మద్యం అనేది సరఫరా చేయడం జరుగుతుంది. అదే కల్తీ మద్యం అనేది తంబళ్ళపల్లిలోన, ఇబ్రహీంపట్నంలోన, అనకాపల్లిలోన, శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి సారవకోటలోన, టెక్కల్లోన, నిన్న ఆమ్దాలవలస నియోజకవర్గంలో. సో ఇదంతా టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నాయకులు ఒక ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. ఇక్కడ కూడా దీని వెనక ఉన్నది ఖచ్చితంగా ఆమ్దాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కోన రవికుమార్ మాత్రమే. నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకనంటే ఆయన ప్రధానమైన అనుచరుడే పైడి ముక్కలింగం. ఆ షాప్ ఓనర్ పేరు పైడి ముక్కలింగం అని చెప్పేసి. సో ఆయన కోన రవికుమార్కి ప్రధానమైన అనుచరుడు, కోన రవికుమార్కి బినామీ. కాబట్టి దీని మీద ఇమ్మీడియట్గా కోన రవికుమార్ మీద కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేపు మేము దీని మీద వైసీపీ పార్టీ తరఫున మా హైకమాండ్తో చర్చించి ఏదైతే కార్యాచరణ చేయాలో ఈ కల్తీ మద్యం మీద ప్రజలకు కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ కనువిప్పు కలిగే విధంగా కార్యాచరణ చేసి రేపు నేను దీని మీద పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.